सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। వేదికను అలంకరించిన శ్రీ సుబ్బారావు గారికి, మిత్రులైన అప్పల ప్రసాద్ గారికి, మాజీ శాసనసభ్యులైన బిబి పాటిల్ గారికి నమస్కరిస్తూ, పార్లమెంట్ సభ్యులైన బిబి పాటిల్ గారికి నమస్కరిస్తూ, ఈ అతి అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామకృష్ణ సేవా సమితి కోటగిరి సభ్యులైన అధ్యక్షులైన శ్రీనివాస్ దంపతులు, వారి టీం, మరియు ఇక్కడ విచ్చేసిన మీ విద్యార్థినీలు, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, వేరే కళాశాల నుంచి, స్కూల్ కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ శుభాశీలు చెప్పుకుంటూ ఒక 5-10 నిమిషాలు మాత్రమే 2-3 సూచనలు ఇచ్చి నేను చూస్తాను. ఎందుకంటే 12:30 అయినప్పటికీ పిల్లల మనస్సు ఎక్కడ ఉంటుందో నాకు తెలుస్తుంది. మధ్యప్రదేశ్ మీద ఉంటుంది. మధ్యప్రదేశ్ అంటే పేట్ పూజ కడుపునే ఉంటుంది. అప్పుడు ఉత్తరప్రదేశ్ పనిచేయదు. ఎప్పుడో బెల్ కొడతారో, ఎప్పుడు బెల్ కొడతారో పిల్లలు వాళ్ళ ఏకాగ్రత అక్కడ పోతుంది. ఎక్కువ మాట్లాడితే వాళ్ళ తల మీద ఎగిరిపోతుంది. బౌన్సర్లు తక్కువ సమయంలో 2-3 విషయాలు పంచుకుంటాను. వాళ్ళకి తృప్తి, నాకు తృప్తి. వివేకానంద వారి జన్మదినోత్సవం 12వ తారీఖు. దాని ముందే వివేకానంద వారు మీ గ్రామానికి వచ్చేసారు. 163 సంవత్సరాల ముందు జన్మించిన నరేంద్రుడు వివేకానందుడు నేటికి కూడా ఎంత రిలవెంటో, ఎంత ఆయన సందేశం మనందరికీ సహాయపడుతుందో, మార్గదర్శనంగా ఉంటుందో, ఒక లైట్ హౌస్గా ఉంటుందో, ఒక ఆత్మశక్తి ఇస్తుందో, ఒక వెంటిలేటర్గా నిలబడుతుందో మనకి అర్థమవుతుంది. కుగ్రామంలో, ఈ కోటగిరి గ్రామంలో నిలబడ్డారు. ఏదో ప్రాంతంలో కలకత్తా నుంచి తర్వాత ఆయన ఇట్లా వచ్చిందే లేదు. ఆయనప్పటికీ సుగంధం లాగా గాలిలో వాయువు అన్ని చోట్ల వివేకానంద సందేశం తీసుకెళ్తుంది. నలుమూలలను మెక్సికోలో కూడా వివేకానంద వారి విగ్రహం ఆవిష్కరించారు జయశంకర్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. గుర్తించుకోండి, వివేకానంద మెక్సికో గురించి మాట్లాడలేదు. ఆయన ఆ దేశాన్ని వెళ్ళలేకపోయినా కూడా ఆ దేశంలో వివేకానంద విగ్రహం ఆవిష్కరణ అయింది. మలేషియాలో, ముస్లిం కంట్రీలో వివేకానంద విగ్రహం ఆవిష్కరించారు ప్రధానమంత్రిగా. ఈ విధంగా ఈ గత 50 సంవత్సరాల నుంచి వివేకానంద వారి సందేశం నలుమూల వెళ్తుంది. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారి 1893లో ఉచ్చరించిన మాటలు ఇప్పుడు కూడా అమెరికాలో దద్దరిల్లుతున్నాయి, ఆటం బాంబు లాగా పెంచుతూ ఉన్నాయి. తర్వాత పార్లమెంట్ పాత బిల్డింగ్లో రాజకీయ నాయకుల విగ్రహాలు, ఇతర పెద్ద పెద్ద ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. దాంతోపాటు ఒక సన్యాస విగ్రహం కూడా ఆవిష్కరించారు ఐకే గుజరాత్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అది వివేకానంద విగ్రహం. పార్లమెంట్ కూడా తీసుకుంటున్నారు. ఎవరు అడిగారు, పార్లమెంట్కే రాలేదే, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కాదు, ఏ పార్టీ ప్రెసిడెంట్ కాదు, ఆయన విగ్రహం ఎందుకంటే ఆ సమయంలో యావత్ భారతదేశం అణిచి ఉన్న సమయంలో వివేకానంద వారు మొట్టమొదటిసారి భారత సందేశాన్ని నలుమూలలు తీసుకెళ్లి లవ్ ఇండియా, లవ్ ఇండియా, లవ్ ఇండియా అని చెప్పిన సన్యాసి. ఒక బిజినెస్ మ్యాన్ కాదు, ఒక రాజకీయవేత్త కాదు, లేక ఎక్కువ బిజినెస్ ఎంప్లాయ్మెంట్ కాదు, ఇండస్ట్రియలిస్ట్ కాదు. సన్యాసికి ఉన్న అతి అద్భుతమైన ప్రేమ ఏ విధంగా అద్భుతంగా ఒక సినిమా చూసిన వాళ్ళకి వీడియోగ్రాఫ్ చూసిన లాగా అప్పల్ ప్రసాద్ గారు మన ముందు పెట్టే భావోద్వేగంతో కన్నీరు ఇది చేస్తూ ఆయన ఆ ప్రేమతో, విశ్వాసంతో మీ అందరికి పంచిపెట్టుకున్నారు. ముఖ్య కథలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ముందు తల్లిదండ్రుల నుంచి ఆ సంస్కారం భారతదేశ పట్ల, ప్రజల పట్ల, ఆధ్యాత్మికత పట్ల ఆయన నేర్చుకున్నారు. తల్లి భువనేశ్వర్ దగ్గర ఆయన నడక వివేకానంద నేర్చుకున్నారు. ఒకరోజు 7వ తరగతి నరేంద్రుడు చూస్తున్నాడు, తల్లి భువనేశ్వర్ దేవి మహారాణి లాగా తన వరండాలో నడుచుకొని పెడుతుందంట. తెల్లటి చీర వేసుకొని, దానికి ఎర్రటి ఒక బార్డరు, జాగ్రత్త కుంకుమ బొట్టు పెట్టుకొని ఒక మహారాణి నడుచుకొని పెడుతుంది. వివేకానంద ఆశ్చర్యపడిపోయాడు. ఏ రాజధానికి మా అమ్మ మహారాణి? ఆ నడక, భావం, ఆ పవిత్రత, ఆ గాంభీర్యం తల్లి దగ్గర నుంచి వివేకానంద. అమెరికా మాతృమూర్తికి చెప్తారు,
I am blessed to be born to the Divine Mother Bhuvaneshwari Devi, who prayed for me, who did meditation for me for 2.5 years. నేను 2.5 జన్మల్లో కూడా అది తీసుకున్నాను ఆ రుణం. ఆవిడ గర్భంలో పట్టడం నా భాగ్యం అంటారు వివేకానంద. అలాంటి మాతృమూర్తుల కోటగిరి నుంచి నిజామాబాద్ నుంచి తయారవ్వాలి. అది అప్పుడే బంగారు తెలంగాణ శాస్త్రం ఉంటుంది. బంగారం అనేది బిల్డింగ్లో బంగారం పెట్టేసి మనుషులు కుళ్ళిగా ఉంటే లాభం. ప్రజలు బంగారంగా ఉండాలి. గుడిసెలో ఉన్నా కూడా అది రత్నంగా ఉంటుంది. భారత్ రత్న అంటారు. ఆ విధంగా వివేకానంద వారు మొట్టమొదటి నడక, ఆయన వాకింగ్ స్పిరిట్, ఒక సింహం నడుస్తున్నట్టు. మరొకటి నేను ఉపదేశాలు చేస్తున్నప్పుడు తల్లి దగ్గరే నేర్చుకున్నారు వివేకానంద వారు. ఎందుకు ఈ ఉదాహరణ ఇస్తున్నానంటే, ఎంతో మంది మాతృమూర్తిని చూస్తున్నా, టీచర్స్ని చూస్తున్నా. మీరు ఆ విధంగా గ్రామ ప్రజల్ని, గ్రామ పిల్లల్ని ప్రేరేపించి, వాళ్ళ స్ఫూర్తి కలిగించి, ఆత్మశుద్ధి కలిగించి వాళ్ళని విశ్వ విజేత వివేకానందగా తయారు చేయాలి. సాయంత్రం పూట సంధ్యా సమయంలో భువనేశ్వరి దేవి రామాయణ పుస్తకం పెట్టుకొని, భాగవత పుస్తకం పెట్టుకొని, మహాభారత కథలు పక్కింటి వాళ్ళందరికీ, ఆ రోడ్లో ఉండే వాళ్ళందరికీ నేర్పిస్తూ ఉండేదంట. పాఠాలు నేర్పిస్తూ ఉండేది. ఒక క్లాస్ తీసుకుంటూ ఉండేది ఆవిడ. 30-40 మంది మహిళలు అమ్మ దగ్గర కూర్చొని వివేకానంద చూశాడు. అటువైపు మహారాణిలా నడుస్తుంది, ఇటువైపు జగద్గురువులాగా అమ్మ బోధిస్తుంటే, ఆ బోధన నేను విదేశాలకు తీసుకెళ్తాను అన్నారు. ద వే షీ అబ్జర్వ్ ద స్పిరిట్ ఆఫ్ రామాయణ మహాభారతం అని వివేకానంద కడుమును చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ స్ఫూర్తిని, ఆ ఒక శక్తిని అతని హృదయంలో పెంపొందించుకున్నాడు. తండ్రి విశ్వనాథ్ దగ్గర ఏం నేర్చుకున్నాడు వివేకానంద? సెల్ఫ్ రిలయన్స్, ఆత్మ నిర్భరత నేర్చుకున్నాడు. తండ్రి ఒక ఏదో అలవాటు ఉండింది ఆయనకి. వచ్చేవాళ్ళందరికీ బహుమానాలు ఇవ్వడం, మంచి భోజనాలు పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, దానం చేస్తూ ఉండడం. 8వ తరగతి, 9వ తరగతి చదువుతున్న నరేంద్రుడికి ఒక్కరోజు ఒక పైసా ఇచ్చింది లేదు, ఒక బహుమానం ఇచ్చింది లేదు. నరేంద్రుడికి ఆశ్చర్యమైంది, మా అక్క బాయిలాగా ఆశ్చర్యమైంది. అందరికీ ఇస్తున్నాడు, తోటి బంధువులకి ఇస్తున్నాడు, నాకెందుకు ఇవ్వటం లేదు అని ధైర్యంగా వెళ్ళి ఒకరోజు నరేంద్రుడిని అడిగాడు. నరేంద్రుడు తండ్రిని అడిగేశాడు, నాన్న, ఐ ఫైండ్ యు ఆర్ గివింగ్ గిఫ్ట్స్ టు ఆల్ పీపుల్, యు ఆర్ నాట్ గివింగ్ మీ ఎనీథింగ్. నేనేం తప్పు చేశాను, నాకు ఎందుకు ఇవ్వటం లేదు అని చెప్తే, ఏం ఆశ్చర్యపడకుండా విశ్వనాథ్ దత్త ఆ టైంలో కలకత్తా హైకోర్టులో అతి పెద్ద ఉన్నత స్థానంలో ఉండే బ్యారిస్టర్ తన బెడ్రూమ్లో తీసుకొని వెళ్ళాడు అబ్బాయికి. 2 భుజాలు పెట్టుకొని 2 సార్లు ఊపాడంట. శక్తి ఉందా లేదా, సామర్థ్యం ఉందా, మీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉందా. వారి ఇంటిలో 6 అడుగుల పెద్ద అద్దాలు ఉండేవట. జమీందారు ఇల్లు 6 అడుగులు, పూర్తి కాళ్ళ నుంచి తల వరకు చూసుకోవచ్చు, సూట్లు ముట్టేసుకుని డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. పూర్వకాలం అలాగే ఉంటుంది. దాని ముందు నిలబెట్టాడు నరేంద్రుడిని. ఏ నరేన్, ఈ శరీరం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నీ మెదస్సు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నా దగ్గర నుంచి. నా రక్తం నీలో ప్రవహిస్తుంది. ఎన్నడూ చేతులు చాచి నాకు ఇవ్వు అని నువ్వు బానిస అవ్వకూడదు. స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ అండ్ కాంకర్ ద వరల్డ్ అన్నాడు విశ్వనాథ్. ఆ రోజు నుంచి నరేంద్రుడు ఒక్కసారి కూడా తండ్రి దగ్గర ఆస్తిపాస్తులు అడగలేదు. ధైర్యం అడిగాడు, శక్తి అడిగాడు, సాహసం అడిగాడు, పవిత్రత అడిగాడు. అదే వివేకానంద, అదే నరేంద్రుడు నాన్న పెరిగి ఇంకా విద్యాభ్యాసం కంప్లీట్ అవ్వలేదు. 1881లో గురువు అయిన రామకృష్ణ సంపర్కం వచ్చింది. దర్శనం చేసుకున్నాడు. గురువుని నమ్మలేదు, గురువుని ప్రశ్నించాడు, టెస్ట్ చేశాడు, పరీక్ష చేశాడు. 1886 వరకు పరీక్షలు జరిగాయి. యథా గురువు తథా శిష్య, నభూతో నా భవిష్యత్తు. గురు శిష్యుల సంబంధం మన భారత సంస్కృతిలో ఎలా ఉండాలంటే నరేంద్ర రామకృష్ణ లాగా ఉండాలి. గురువు స్వీకరించాడు నరేంద్రుడి యొక్క పరీక్షల్ని. గురువు కూడా నరేంద్రుడు ఎన్నోసార్లు పరీక్ష చేశాడు. అతి అద్భుతమైన ఒక యూనివర్సిటీ ఇది, ఆధ్యాత్మిక యూనివర్సిటీ అది. నరేంద్రుడేమో 5 సంవత్సరాలు చదివాడు బ్రిటిష్ కాలేజీలో, స్కాటిష్ చర్చ్ కాలేజ్. స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్. ఏ ప్రొఫెసర్ అతనికి ఇంగ్లీష్ డిబేట్ ముందు నిల్చునేవాడు కాదు. అయినప్పటికీ ఏ స్టాండర్డ్కి 2వ తరగతి వెళ్ళలేని రామకృష్ణ పరమహంస దగ్గర పాదాల దగ్గర 5 సంవత్సరాలు ఒక విశేషమైన విద్యాభ్యాసం, ఆధ్యాత్మిక ఉన్నతి స్థానం పొందాడు వివేకానందుడు. తర్వాత ప్రారంభమైంది వివేకానందుల వారి దిగ్విజయ యాత్ర. 4.5 సంవత్సరాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటు కటక్ నుంచి అటక్ వరకు
ప్రతి గ్రామంలోకి వెళ్ళి హైదరాబాద్ కూడా వచ్చారు. హైదరాబాద్ ప్రజలకే వివేకానంద గొప్పతనం తెలియదు. వివేకానంద వారి ఉపదేశం సెప్టెంబర్ 11, 1893 చికాగోలో ఇచ్చారు. పొగిడేస్తాం. అది రెండో ఉపన్యాసం. మొట్టమొదటి ఉపన్యాసం హైదరాబాద్ మహబూబ్ కాలేజీలో ఇచ్చే ఘనత హైదరాబాద్. ఆ సమయంలో మై మిషన్ టు ద వెస్ట్, ఎందుకు నేను పాశ్చాత్య దేశానికి వెళ్తున్నానని మహబూబ్ కాలేజీలో 1000 మంది పాశ్చాత్య స్తోత్రుల ముందు వివేకానంద ఉపన్యాసం ఇచ్చారు. ఫిబ్రవరి 13వ తారీఖు 1893. అక్కడ ఆత్మవిశ్వాసం కలిగింది వివేకానంద వారికి. భవిష్యత్తులో ఇంకా వచ్చే 2 నెలల్లో